హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట మా ఫ్యామిలీ అంతా. ఇది ఒక సడన్ ప్లాన్, బట్ యట్ నాకు చాలా నచ్చింది ఈ ప్లాన్. ఎందుకంటే సడన్గా గో విత్ ద ఫ్లో ప్లాన్స్ ఏమన్నా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటూ ఉన్నామంటే అది జరగని పని. సో రిచ్ పీపుల్ అయితే మాల్దీవ్స్, గోవా, ఆస్ట్రేలియా అలా వెళ్తూ ఉంటారనమాట పాస్పోర్ట్ తీసుకొని. మేమంతా ఆధార్ కార్డ్ బ్యాచ్లు కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు అలా పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాము. ఈ వ్లాగ్ అంతా జస్ట్ ఒక చిన్న బ్రేక్ అనమాట మాకు ఫ్యామిలీకి. సో చాలా బోర్ అయిపోయింది అనమాట ఈ వెకేషన్లో. ఎంత అంటే ఎన్ని హాలిడేస్ వచ్చినా కూడా మనకి ఆ బోర్ ఫేజ్ అనేది ఉంటుంది. పిచ్చి పడుతుంది, ఏం చేయాలా ఇంట్లోనే కూర్చో బయటికి వెళ్దాము అని చెప్పేసి వెళ్తున్నాము. వెదర్ కూడా క్రేజీ ఉంది. సో ఆ వెదర్కి ఆ లాంగ్ డ్రైవ్ వెళ్తూ ఉంటే, ఎందుకు లాంగ్ డ్రైవ్స్ ఫ్రెండ్స్తోనే వెళ్ళాలి, అప్పుడప్పుడు ఫ్యామిలీతో కూడా వెళ్ళాలన్నమాట. సో డిఫరెంట్ ప్లేసెస్, అక్కడ ఉండే నేచర్ అంతా నేను వీడియో తీద్దామని ఫిక్స్ అయ్యాను. మమ్మీని నేను అడుక్కుంటున్నామా, స్లోగా వెళ్ళుమా ప్లీజ్ అంటే. బాగా నచ్చింది నాకు ఎక్స్పీరియన్సెస్. అలా వెళ్తూ ఉంటే నాకు ఇంకొంచెం సేపు వెళ్ళాలి అనిపిస్తూ ఉంది. ఆ ప్లేస్ వచ్చేసి చాలా దగ్గర అనమాట. సో అందుకనేసి మెల్లగా వెళ్ళు అంటున్నాను. సో ఎక్కడికబ్బా అని అనుకుంటున్నారా? సో యాక్చువల్గా ఇది ఒక చిన్న గుడి అనమాట. మేము ఉండే చోటు నుంచి ఒక ½ అన్ అవర్ ఉంటుంది. సో ఈ ఊరు పేరు వచ్చేసి కీలపట్ల అనమాట. పలంనేరులో ఎవరైనా ఉండుంటే ఈ యూట్యూబ్ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే ఈ ప్లేస్ చాలా ఫేమస్ ఇక్కడ. సో పూజ చేయాలి కదా, సో ఆ సామాగ్రిగా ఉంటుంది మమ్మీ ఇక్కడ. నేను ఇక్కడ షూట్ చేస్తున్నాను. మమ్మీ ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇస్తుంది. ఇదే ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద గుడి. వామో, ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద గుడి, ఇంగ్లీష్ తెలుగు. సో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, దానికోసం అని అక్కడ వాహనం ప్రిపరేషన్ జరుగుతుంది అనమాట. మమ్మీ చూడండి, కొబ్బరికాయ. వామో, డివోషన్ అంటే ఇదే అబ్బా. అంత మనసు లగ్నం చేసి ఏ మమ్మీ ఏయ్ కొడు 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 పగిలింది. లోపల షూట్ చేయడం కొంచెం వియర్డ్గా అనిపించింది. అక్కడ అందులో ఒక బోర్డు ఏదో పెట్టారు, డోంట్ యూజ్ మొబైల్స్ అనేసి. సో అందుకనేసి బయట ఉండే అవన్నీ తీస్తున్నాను అనమాట. సో ఇక్కడ కోనేరు ఉంది. ఆ కోనేరుకి, ఆ వెదర్కి అక్కడ కూర్చుంటే బా సూపర్గా ఉందన్నమాట. ఆ వెదర్కి అక్కడ కూర్చొని చల్లగా ఇంకొంచెంసేపు కూర్చుందామా అనిపించింది అనమాట. సో దానికి ఆపోజిట్లోనే ఒక చిన్న పార్క్ లాగా ఉందన్నమాట. పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ అలా వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని లైక్ ఒక పిక్నిక్ లాగా యూ కెన్ ఎంజాయ్ అనమాట. డివోషన్కి డివోషన్ అండ్ ఆల్సో ఒక ట్రిప్ వెళ్ళినట్టు కూడా ఫీల్ వస్తుంది. నాకు అందుకే ఇక్కడ చాలా రావాలని ఇష్టం అనమాట. పార్క్ చూడండి, అక్కడ ఏదో ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్దాం. పిల్లలు వస్తే చాలా బోర్ కొట్టేస్తుంది కదా టెంపుల్స్లో. సో ఇక్కడికి వచ్చి యూ కెన్ ఎంజాయ్. వాడు చూడు ఎలా పడిగెట్టినాడు. అక్కడ ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళాం. నడుచుకుంటూ వెళ్ళాను కాబట్టి నా క్యాంప్ షేక్ అయిపోయింది, ఏమనుకోకండి. సో అలా వెళ్తూ ఉండగా అక్కడ ఏదో కనిపించింది నాకు. సో ఇక్కడ ఫ్రెండ్షిప్కి సింబాలిక్గా ఒక విగ్రహం అయితే ఉంది. ఇక్కడ ఇద్దరు ఎవరు ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నా ఫోటోగ్రఫీ స్కిల్స్ చూపిస్తున్నాం ఇక్కడ. ఆ పువ్వు నుంచి అలా పైకి రావాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఉంజల్ సేవ జరుగుతుందన్నమాట. మేము ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి సో ఈ ఉంజల్ సేవ అనమాట. సో ఇక్కడ మంత్రాలు ఏవో చదువుతున్నారు. ఫస్ట్ యాక్చువల్లీ అక్కడ ఎవరు షూట్ చేయలేదు. దాని తర్వాత 2-3 షూట్ చేసేసరికి నాకు ధైర్యం వచ్చేసింది అనమాట, షూట్ చేద్దాము మనం కూడా అని చెప్పేసి. ఏంటో మా యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళ కష్టాలు మీకేం తెలుసు. సో ఇక్కడ ఎవరో పాడుతున్నారు. సో ఎవరు అనేసి నేను తర్వాత చెప్తాను, ఒకసారి క్లిప్ వినండి. సో ఎవరనేది తెలుసుకోవాలని ఉందా? చిన్న గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే ఒక చిన్న ఎలివేషన్ కోసం అనుకోండి. సో బై ద వే పాడేది మా డాడీ అనమాట. సో మా డాడీ బేసికలీ సింగర్ అనమాట, టిటిడిలో వర్క్ చేస్తారు. సో ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.